Hello everyone, I am Susmita. Welcome to my ఛానల్. ఈ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ ఇన్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదండి. సో మేలు ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ పర్టికులర్గా ఒక నోట్ అనేది ఉందండి. ఎందుకంటే తెలుగు మాట్లాడడం బాగా వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఒక నోటిఫికేషన్లో ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ కూడా లేదండి. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో క్లిక్ చేసి ఫాలో అవ్వండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈడీసీఎల్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో 103 పోస్టులు అయితే ఉన్నాయండి. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్. ఈ యొక్క పోస్ట్ మీద మనకి జాబ్స్ అయితే ఉన్నాయి. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో యొక్క మండలాల్లో ఈ యొక్క జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. 103 పోస్టులు అయితే ఉన్నాయండి. సో జాబ్ నేమ్ వచ్చేసరికి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న మండలాల్లో ఉంటుందన్నమాట. ఇప్పుడు తెలంగాణ నుంచి అప్లై చేసినా సరే జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో చేయాల్సి ఉంటుంది. ఈ 26 డిస్ట్రిక్ట్స్లో ఉన్న మండలాల్లో చేయాల్సి ఉంటుందండి. సో అప్లై చేయడానికి ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి మనకి 4th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 20th ఏప్రిల్తో క్లోజ్ అవుతుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి మనకి కెరీర్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్కి వచ్చేసరికి 30,000 శాలరీ అయితే ఉంది. అండ్ ఎక్స్పీరియన్స్ ఏమీ లేకుండా అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మనకి కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ అంటేనే మీకు అర్థమవుతుంది. సో స్టూడెంట్స్లో వాళ్ళ కెరియర్ గురించి వాళ్ళకి ఆసక్తిని అండ్ ఇంట్రెస్ట్ని పర్సనల్ స్ట్రెంగ్త్కి సంబంధించిన వాళ్ళకి అవేర్నెస్ని కలిగేలాగా చెప్తూ ఉండాలి. అండ్ పేరెంట్స్ అండ్ టీచర్స్తో కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి దానికి కెరీర్కి సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ అనేది కలిగిస్తూ ఉండాలి. అండ్ వాళ్ళు స్టూడెంట్లో ఉన్న యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ వాటిని ఎలా గెయిన్ చేయాలో అనేది మీరు చెప్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉండాలన్నమాట. అండ్ దీనికి సంబంధించి సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉండాలి. వీటి మీద ఇదనమాట జాబ్ రోలు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ చూసుకోండి. ఇక్కడ పర్టికులర్గా ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అని చెప్పేసి, తెలుగు లాంగ్వేజ్ బాగా మాట్లాడిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క జాబ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది అప్లై చేయడానికి ఓన్లీ ఆన్లైన్ మోడ్ మాత్రమే ఎలిజిబుల్. అండ్ ఆల్ ఇండియా ఎవరైనా ఇండియాలో ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు, కానీ తెలుగు వచ్చి ఉండాలి. జాబ్ లొకేషన్ కూడా నేను ఇందాక డిస్కస్ చేసుకున్నట్లే 26 జిల్లాల్లో ఒక మండలాల్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనికైతే ఎటువంటి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు. అండ్ క్వాలిఫికేషన్ బట్టి, ఎక్స్పీరియన్స్ని బట్టి అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 31st మార్చ్ 2025 కల్లా 45 ఇయర్స్ దాటకుండా ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. పవర్ పాయింట్ అండ్ ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్ అవి వచ్చి ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి సమగ్ర శిక్ష తరపున ఈ యొక్క జాబ్ అనేది తీసుకుంటున్నాం. సమగ్ర శిక్ష నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందనమాట. సమగ్ర శిక్ష అనుబంధ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో దీనికి వచ్చేసరికి అప్లికేషన్ లింక్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు. దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా క్వరీస్ ఉంటే ఇక్కడ పర్టికులర్గా మెయిల్ ఐడి ఇచ్చారు. దాని ద్వారా మీరు వాళ్ళ క్వరీస్ ఏమైనా ఉంటే ఇస్తే వాళ్ళు రిప్లై ఇస్తారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్ ఇన్ సైకాలజీ లేదంటే ఎంఏ ఇన్ సైకాలజీ, బ్యాచిలర్స్ ఇన్ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి వీలుంది. అండ్ డిప్లొమా ఇన్ కెరియర్ గైడెన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.